హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో నేను మీ అందరితోటి ఒక ఇంపార్టెంట్ విషయం షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి. సో దాట్ ఈజ్ హౌ టు గెట్ ఓవర్ డిప్రెషన్. సో నేనేమి ఎక్స్పర్ట్ కాదు ఇందులో. సిన్స్ ఐ సెడ్ దట్ ఐఎమ్ గోయింగ్ టు షేర్ ఆల్ మై ఎక్స్పీరియన్సెస్ విత్ యూ గైస్, సో ఐ వాంటెడ్ టు షేర్ దిస్ also with you, because currently I am regretting that I let depression to conquer me instead of conquering the depression. So I really wanted to share my experiences with you, because అది ఎవరికన్నా ఒక్కరికన్నా యూజ్ అయిందంటే then I am really the happiest person, I will say. కోవిడ్ వల్ల అంత వర్క్ ఫ్రమ్ హోమ్, లాక్డౌన్స్ అండ్ ఆన్లైన్ క్లాసెస్ ఇలాంటి సిచ్యువేషన్ అయిపోయిందండి. సో ఒక ఫిజికల్ యాక్టివిటీయే లేకుండా పోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ హ్యాడ్ కాలేజ్, మనం ఫ్రెండ్స్ తోటి కలిసి బయటకు వెళ్తాం, ఈవినింగ్ కాలేజ్ అయిపోయాక విల్ హ్యావ్ సమ్ చిట్ చాట్, ఆర్ ఎల్స్ సమ్ టైమ్స్ ఈవెన్ పీపుల్ బంక్ చేసి, కాలేజ్ బంక్ చేసి మూవీస్కి వెళ్తారు, ఆర్ అలా బయట తిరుగుతారు, మాల్స్ అని అవని ఇవని. బట్ బికాస్ ఆఫ్ కోవిడ్ ఎవ్రీథింగ్ గాట్ స్ట్రక్, అండ్ వీఆర్ హ్యావింగ్ ఆన్లైన్ క్లాసెస్, పీపుల్ ఆర్ డూయింగ్ వర్క్ ఫ్రమ్ హోమ్. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో ఇనీషియల్గా చాలా బాగుంటాయండి ఇవి, ఐఎమ్ టెలింగ్ యూ. బికాజ్ స్టూడెంట్స్ ఇనీషియల్గా ఏమనుకుంటున్నారంటే, ఓ వావ్, ఆన్లైన్ క్లాసెస్, కాలేజ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, స్టూడెంట్ పొద్దున్న వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇలాగే ఉంటుంది. బికాస్ దాట్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెన్ విత్ మీ. సో నేను ఇక్కడ, యాజ్ ఐ సెడ్, ఐఎమ్ డూయింగ్ మై మాస్టర్స్ ఇన్ స్వీడన్. సో ఇనీషియల్గా నేను ఈ విషయం విన్నప్పుడు ఐ వాజ్ ఓవర్ ఎక్సైటెడ్ అండ్ ఓవర్వెల్మ్డ్ విత్ జాయ్, బికాజ్ ఓకే, నేను ఇంకా కాలేజ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇంట్లో నుంచి అటెండ్ అవ్వచ్చు. బికాజ్ ఐ హ్యావ్ టు వేకప్ ఎట్ 4 ఇఫ్ ఐ వాంట్ టు గో టు కాలేజ్, బికాజ్ నేను 4:30కి ట్రైన్ బోర్డ్ చేయాలి. నాకు 8 o'clockకి క్లాసెస్ ఉంటుంది, అండ్ ఇట్స్ 2 hours ట్రావెల్ ఫ్రమ్ మై ప్లేస్ టు ద యూనివర్సిటీ. And I was really overwhelmed with joy. But పోను సో ఇప్పుడు 1 year అయింది ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ అయ్యి. సాడెస్ట్ పార్ట్ ఈస్ ఈవెన్ ద గ్రూప్ ప్రాజెక్ట్స్ వీఆర్ డూయింగ్ ఇట్ ఇన్ జూమ్. నేను స్వీడన్కి వచ్చాను, అండ్ ఆల్రెడీ స్వీడన్లో మాట్లాడే వాళ్ళు తక్కువ, బికాజ్ ఇట్ ఈస్ నాట్ లైక్ US or some other countries where you'll have lot of Indian population. ఇక్కడ ఉండే వాళ్ళే కొంచెం మంది అండి, అండ్ ఒకరితో ఒకరికి చాలా వరకు సంబంధం ఉండదు. సో మాట్లాడే వాళ్ళు ఉండరు, అండ్ ఆన్లైన్ క్లాసెస్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఆన్లైన్ క్లాసెస్, గ్రూప్ ప్రాజెక్ట్స్, అసైన్మెంట్స్, అండ్ దెన్ కుకింగ్, మేనేజింగ్ కిడ్, and on top of all this COVID situation, sanitizing everything, cleaning, washing, and one day I really got fed up with everything అండి. సో అండ్ నేను ఇక్కడ ఏ మిస్టేక్ చేశానంటే, ఇనీషియల్గా నేను ఏమి స్టెప్స్ తీసుకోలేదు. సో ఇనీషియల్గా ఐ జస్ట్ లెట్ డిప్రెషన్ టు కాంక్వైర్ మీ, అండ్ నేను ఎంత అలా డిప్రెస్ అయిపోయానంటే ఐ జస్ట్ వాంటెడ్ టు స్టాప్ ఎవ్రీథింగ్. సో ఐ డోంట్ వాంట్ దాట్ టు హ్యాపెన్ టు యూ, and that is why I'm doing this video today. సో నేను నా డిప్రెషన్ నుంచి కాంక్వేర్ కావడానికి ఐ ఫాలో 2 ways అండి. ఫస్ట్ థింగ్ ఈజ్ ఐ స్టార్టెడ్ టు వాక్, like really long walks, like 60 minutes, 1.5 hour. సో అలా నాకు ఒక ఫిజికల్ యాక్టివిటీ ఖచ్చితంగా ఒక డేలో ఉండాలి అని నేను స్టార్ట్ చేశాను. సో ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో బయటకు వెళ్ళడం అస్సలు సేఫ్ కాదండి. అదే ఇండియాలో సిచ్యువేషన్ చాలా మోసంగా ఉంది. సో బీ ఎట్ హోమ్, అండ్ ఇంట్లో ఉండి నేను ఇంకొక అనదర్ వే విచ్ ఐ ఫాలోడ్ ఈస్ స్టార్ట్ రిఫ్రెషింగ్ యువర్ మెమరీస్. పాజిటివిటీ స్ప్రెడ్ చేయండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, మీరు మీ డ్రైవ్ చూసుకోండి, చాలా పిక్స్ ఉంటాయి అందులో, ఒక పిక్ తీసుకోండి, అండ్ స్టార్ట్ థింక్ అబౌట్ దట్ పిక్. అప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఎంత హ్యాపీగా ఉన్నాం, అండ్ వాట్ అండ్ ఆల్ వి డిడ్ దట్ టైమ్. ట్రై
to refresh your memories, try to be engaged with something or the other, and try to send those pics to your friends and just spread positivity. And moreover, try spending time with your family, like మీకు తెలియని విషయాలన్నీ తెలుసుకునేదానికి ట్రై చేయండి. మీ అమ్మగారి గురించి ఓర్ మీ నాన్న గురించి ఓర్ మీ గ్రాండ్ ఫాదర్ గురించి ఓర్ మీ గ్రాండ్ మదర్ గురించి మీకు తెలియని ఎన్నో విషయాలు ఉంటాయి. అండ్ ట్రై టు ఎంగేజ్ యూ with those kind of stuff instead of just like attending online classes and doing assignments, eating, sleeping, chatting with friends. Yeah, I will say chatting with friends is a very good thing at this time, but only chatting with friends cannot help you to come out of the depression, because sometimes you just cannot express everything to your friends, because I am like that, and I don't know about you guys, but since I am like that, I couldn't able to share everything with my friends, because think like, okay, ఇప్పుడు నేను వాళ్ళతో చెప్తే వాళ్ళు ఏమనుకుంటారు, విల్ దే సజెస్ట్ మీ గుడ్ ఐడియా. సో యా, ఇలా చాలా ఉంటాయి. సో మీరు ఫ్యామిలీ మెంబర్స్తో అయితే యూ కెన్ షేర్ ఎవ్రీథింగ్. సో మీరు ఎప్పుడైతే మీకు అలాంటి డిప్రెషన్ ఫీలింగ్ ఉంది, ఆర్ వెన్ ఎవర్ యు ఆర్ ఫీలింగ్ అలోన్, or you're having some other thoughts in your mind, just share with your family, or మీరు ట్రస్ట్ చేసిన పర్సన్ తోటి షేర్ చేసుకోండి స్టార్టింగ్లోనే. అండ్ స్టార్టింగ్ నుంచే దాన్ని ఎలా మీరు ఎలిమినేట్ చేసుకోవాలి అని ట్రై చేయండి, బికాస్ ఐఎమ్ టెలింగ్ దిస్ అగైన్ అండ్ అగైన్, ప్లీజ్ డోంట్ లెట్ డిప్రెషన్ కాంక్వేర్ యూ, బికాస్ వన్స్ ఇట్ కాంక్వేర్డ్ యూ, దెన్ ఇట్ ఈస్ రియలీ డిఫికల్ట్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్ అండి. అండ్ నేను ఇంకొకటి కూడా షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి ఇక్కడ. ఇఫ్ యూ వాంట్ టు డూ సంథింగ్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, నేను టు బీ ఫ్రాంక్ విత్ యూ గైస్, నేను లిప్స్టిక్ వేసుకున్నాను అండ్ హెయిర్ కూమ్ చేసుకున్నాను. ఐ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ వర్క్ టు డూ, జస్ట్ ఫర్ దిస్ వీలాగ్ నేను రెడీ అయ్యాను. అండ్ ఐ ఫీల్ లైక్ సమ్టైమ్స్ దిస్ నో నెసెసిటీ, బట్ దెన్ I feel good from inside if I do this for myself. So, what matters is what you are doing for yourself. సో నెవర్ థింక్ దట్ వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, నేను బయటికి వెళ్ళే పని లేదు, జస్ట్ ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ అవ్వడానికి నేను డ్రెస్ చేసుకొని మేకప్ వేసుకొని కూర్చుంటే ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారు. నో, డోంట్ థింక్ లైక్ దాట్. ఇఫ్ అది మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటే, లైక్ రెడీ అవ్వడం, కొత్త డ్రెస్ వేసుకోవడం, కమ్మలు పెట్టుకోవడం, సో ఇఫ్ దాట్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ యూ, దెన్ జస్ట్ డూ ఇట్ అండి. బికాస్ at the end of the day, it's you and you are going to suffer with the depression, not others. So మీకు మీ లైఫ్లో ఏం కావాలో మీకన్నా బాగా ఇంకెవరికి తెలియదు. సో ఓకే అండి, చాలా మాట్లాడేశాను. సో నవ్ ఐ జస్ట్ వాంటెడ్ టు షేర్ some of my pics with you guys, because I feel like whatever I'm going to share now will surely bring a smile on your face, and that is what all I want Andy during these pandemic times. సో యా, ఒక్కొక్క ఫోటో నేను షేర్ చేసేటప్పుడు దాని వెనుక స్టోరీ చెప్తాను, విచ్ ఐ హోప్ యూ గైస్ విల్ ఎంజాయ్ ఇట్. సో ఇది ఫస్ట్ పిక్ అండి. సో ఇట్ కంప్రైజెస్ ఆఫ్ all my childhood memories, and I'm the one with the red top. ఇక్కడ మంచి బ్యాక్గ్రౌండ్ లేదు, క్లారిటీ లేదు, బట్ స్టిల్ ఇట్ కంప్రైజెస్ ఆల్ ఆఫ్ మై చైల్డ్హుడ్ మెమరీస్. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద స్పెషల్ పిక్ ఫర్ మీ. సో నెక్స్ట్, ఇది నేను ప్రెగ్నెంట్ అని తెలిసినప్పుడు పిక్ అండి. యా, బికాస్ ఇది నా లైఫ్లో ఇంకొక స్టేజ్, ఐఎమ్ గోయింగ్ టు ద నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ మై లైఫ్. సో దిస్ ఇస్ ఆల్సో రియల్లీ ఇంపార్టెంట్. So here I tonsured my head. So again, this is really a different experience, and I have a lot of memories related to this pic to cherish, I will say, but not to regret. So here this pic reminds me of my pregnancy journey. Although it was not so pleasant, but still I enjoyed my pregnancy journey. Here, my kid is trying to imitate me. So, guys, what I'm trying to tell is, whenever you feel depressed, మీరు మీ ఓల్డ్ ఫొటోస్ చూసుకోండి అండ్
try to remember how happy you was at that time. Try to recreate that moment if you can, because never think and never complain about your life, because the life you're complaining about is someone else's dream and you're living in that dream. So I will say never ever complain about your life, which I was doing until now or until last week, or maybe I will do so, but I'm trying to figure out and come out of that. And I wanted you all to figure it out and come out of that. That is my main motive behind this video. Yeah, that's all for today. I really hope that you guys enjoyed my video. And if you guys enjoyed my video, please do like and subscribe my channel and press the bell icon over there to get my updates. And yeah, be safe, stay home, spread positivity. That's all. Thank you.